హల్లెలూయా. నేనెందుకు భయపడవలెను, నా పక్షమున్నది నరులు కాదు, సైన్యములకు అధిపతి అయినా పరిశుద్ధ దేవుడే నాకు బలం. నేనెందుకు భయపడవలెను, నా పక్షమున్నది నరులు కాదు, సైన్యములకు అధిపతి అయినా పరిశుద్ధ దేవుడే నాకు బలం. నేనెందుకు భయపడవలెను. పారిపోదగునా, శత్రు బలమును పెంచదగునా, నా వంటి వారు పారిపోదగునా, శత్రు బలమును పెంచదగునా, ఊరకుండి నేను నమ్మెదను, నీ రక్షణనే చూచెదను, ఊరకుండి నేను నమ్మెదను, నీ రక్షణనే చూచెదను. నేనెందుకు భయపడవలెను, నా పక్షమున్నది నరులు కాదు, సైన్యములకు అధిపతి అయినా పరిశుద్ధ దేవుడే నాకు బలం. నేనెందుకు భయపడవలెను. నీతిగా ఉండి నిర్భయముగను, సింహపు గుండెలు నిశ్చలముగను, నీతిగా ఉండి నిర్భయముగను, సింహపు గుండెలు నిశ్చలముగను, చూచెద నేను కన్నులు తెరచి, నాతో ఉన్న నీ హస్తమును, చూచెద నేను కన్నులు తెరచి, నాతో ఉన్న నీ హస్తమును. నేనెందుకు భయపడవలెను, నా పక్షమున్నది నరులు కాదు, సైన్యములకు అధిపతి అయినా పరిశుద్ధ దేవుడే నాకు బలం. నేనెందుకు భయపడవలెను. రక్షించుటకు గుర్రమురాదు, సంపద వలన ఆయువు లేదు, రక్షించుటకు గుర్రమురాదు, సంపద వలన ఆయువు లేదు, అదమున ప్రథమున నిన్ను వదలకనే సదయా నిన్నే అనుసరించు, అదమున ప్రథమున నిన్ను వదలకనే సదయా నిన్నే అనుసరించు. నేనెందుకు భయపడవలెను, నా పక్షమున్నది నరులు కాదు, సైన్యములకు అధిపతి అయినా పరిశుద్ధ
పరిశుద్ధ దేవుడే నాకు బలం, నేనెందుకు భయపడవలెను, నా పక్షమున్నది నరులు కాదు. సైన్యములకు అధిపతి అయినా పరిశుద్ధ దేవుడే నాకు బలం, పరిశుద్ధ దేవుడే నాకు బలం. హల్లెలూయా.
నా యేసయ్యా నీ పాడే పాటకు కారకుడా. అందరూ పాడదాం ఇప్పుడు. మంచివాడా నా యేసయ్యా నీ పాడే పాటకు కారకుడా. దీనుడైన నన్ను నిత్యం మరువని వాడవు. స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే. స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే. మంచివాడా నా యేసయ్యా నీ పాడే పాటకు కారకుడా. మంచివాడా నా యేసయ్యా నీ పాడే పాటకు కారకుడా. ఎందరో మనుషులను చూసానయ్యా నీ వలె ఎవ్వరు లేరయ్యా. ఎందరో మనుషులను చూసానయ్యా నీ వలె ఎవ్వరు లేరయ్యా. నీవు లేక జీవితం లేదని ఎరిగితిని. మారని నీదు ప్రేమ మరువలేనయా. నీవు లేక జీవితం లేదని ఎరిగితిని. మారని నీదు ప్రేమ మరువలేనయా. స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే. స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే. మంచివాడా నా యేసయ్యా నీ పాడే పాటకు కారకుడా. మంచివాడా నా యేసయ్యా నీ పాడే పాటకు కారకుడా. హృదయాంతరంగం ఎరిగితివి. నా హృదయ వాంఛలన్నీ తీర్చితివి. నా హృదయ అంతరంగం ఎరిగితివి. నా హృదయ వాంఛలన్నీ తీర్చితివి. పరిచర్య మార్గములో నాతో వచ్చితివి. సొమ్మసిల్లు సమయములో బలమిచ్చితివి. పరిచర్య మార్గములో నాతో వచ్చితివి. సొమ్మసిల్లు సమయములో బలమిచ్చితివి. అందరూ కలిసి స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే. స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే. మంచివాడా
నా యేసయ్యా నే పాడే పాటకు కారకుడా మంచివాడా నా యేసయ్యా నే పాడే పాటకు కారకుడా ప్రతిఫలము ఆశించని సహాయకుడా దీనుడైన నన్ను ఎల్లడు మరువని వాడవు ప్రతిఫలము ఆశించని సహాయకుడా దీనుడైన నన్ను మరువని వాడవు స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే స్తుతి నీకే ఘనత నీకే కీర్తి ప్రభావము నీకు మాత్రమే కీర్తి ప్రభావము నీకు మాత్రమే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి ఒకసారి బిగ్గరగా గొంతు చూద్దామా. స్తుతి నీకే ఘనత కీర్తి ప్రభావము నీకు మాత్రమే స్తుతి నీ ఇంకొకసారి పూర్ణ బలంతో స్తుతి నీకే స్తుతి నీకే నీకు మాత్రమే యేసయ్యా నీకు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇలాగా మనందరం కలిసి ఉండగా అలాగా యేసయ్య ఇలాగ వచ్చారనుకోండి, మనందరం చూసామనుకోండి, ఎలా ఉంటుందో చెప్పాలి. కదలకు లేదు, ఇలాగే ఉంటారా? కానీ జరుగుతుందా అది? ఏమండి, ఒకటి జరుగుతుంది, మనందరం యేసయ్యను కళ్ళారా చూడడం అయితే జరుగుతుంది. కానీ ఇలాగ మన మధ్యకి ఇలాగ మనిషిగా ఒక కనిపించే రూపంలో రావడం జరగదు, కానీ మనందరమే అక్కడికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని తనివి తీరా మనం చెప్పాలి, నా స్వంతమైన యేసయ్యను నేను ఎప్పుడు చూచెదను అని. ఈ పాట అందరూ కలిసి పాడదామా? అందరూ పాడదాం. ఆశతో పాడండి, ఆశతో పాడండి, సంతోషంతో పాడండి, విశ్వాసంతో పాడండి, పూర్ణ మనస్సుతో పాడండి, పూర్ణ శక్తితో పాడండి, పూర్ణ ఇష్టంతో పాడండి, పూర్ణ ఆత్మతో పాడండి. గాడ్ బ్లెస్ యూ. పాడతాం ఈ పాట. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను, నా స్వంతమైన
విశ్వాసుల శ్వాసమైన సంఘములో మనల్ని చేర్చాడు. క్రీస్తు అనే బండపైన మన అడుగులు నిలబెట్టాడు. ఒక రోజున ఇలాగే సంఘం ఎత్తబడి ఆ సౌందర్య శ్రీయానుల కన్నులారా మన ప్రియుడైన యేసయ్యను మనం కలుసుకుంటాం. గొప్ప నిరీక్షణతో దేవుడు మనం స్తుతిద్దాం. Thank you, Lord. మహనీయుడా ఆనందమే నీతో ఈ పయనం. మహనీయుడా మహానందమే నీతో ఈ పయనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మను ఆ పిలుపు కోసం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని ఆ పిలుపు కోసం. నీ వేచి ఉండెదను నీ కృప తోడుండగా. నీ వేచి ఉండెదను నీ కృప తోడుండగా. సౌందర్య సీయోనులో నా ప్రియుడైన యేసయ్యను సౌందర్య సీయోనులో నా ప్రియుడైన యేసయ్యను రారాజుగాయి కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగాయి కన్నులతో ఎప్పుడు చూచెదను. నా స్వంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను. సౌందర్య సీయోనులో నా ప్రియుడైన యేసయ్యను సౌందర్య సీయోనులో నా ప్రియుడైన యేసయ్యను రారాజుగాయి కన్నులతో ఎప్పుడు చూచెదను. 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 నిరీక్షణ కలిగిన వారంతా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మేము దీవించునుగాక. ప్రభు రాక కోసం మనం ఎదురు చూస్తున్నాం. గ్రీష్మం వస్తుందా, తర్వాత మళ్ళీ శిశిరం వస్తుందా, తర్వాత వసంతం వస్తుందా, హేమంతం వస్తుందా, ఇవన్నీ మనకు లేదు. ఒకే ఒక ఋతువు ఏదైనా ఉందంటే ఆకాశాలు తెరవబడి ప్రభు ఆయన ప్రజల కోసం రావడమే. అందుకోసమే మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగిపోదాం. మన మధ్యలో వేలువేరు నుంచి వచ్చిన దైవజన్ రామకృష్ణ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా జరగబోచున్న మొదటి సందేశం కొరకు ప్రభుని అడుగుదాం. ప్రభా, నాతో మాట్లాడండి. నా కుటుంబాన్ని నీ కృపలో వర్ధిల్ల చేయడానికి అవసరమైన మాటలు నాకు అనుగ్రహించండి. దైవజనులు నాతో మాట్లాడుతుండగా వినగలిగే చెవిని గ్రహించే మనస్సును నాకు అనుగ్రహించండి. నాతో సూటిగా తేటగా మాట్లాడండి. ఈ కూడిక ద్వారా నా కుటుంబంలో గొప్ప ఆత్మీయ మేలు నేను పొందుకోవాలి.
ఈ దాసుల ద్వారా నాతో మాట్లాడండి అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, ధవలవర్ణుడా, రత్నవరుడా, 10,000 మందిలో పోల్చదగిన అతి కాంక్షణుడే మీకే వందనాలు బాబు. యేసయ్యా, నువ్వెంతో గొప్ప దేవుడువు, దయగలిగిన తండ్రి. ఈ ఆగస్టు 15 రోజును బాబు, ఈ రోజును దైవ సేవకులకి మంచి ఆలోచన ఇచ్చి, ఈరోజు బాబు మీ పాదపద్మ సన్నదనంలో కుటుంబాల సమేతంగా గడిపితే ఎలాగ ఉంటుందో దైవ సేవకులకి చక్కటి ఆలోచన ఇచ్చి కుటుంబాలు సమేతముగా ఈ రీతిగా కూడుకోవడానికి మీరు ఎంతగానో కృప చూప బాబు. ఇటువంటి మహాభాగ్యం, సంతోషం, ఆనందం చాలా కుటుంబాల్లో అయా ఆస్తుపాస్తున్న, ధనధాన్యాలు ఉన్న, భూములు ఉన్న, బిల్డింగులు ఉన్న, ఆస్తులు సైట్లు ఉన్న ఇటువంటి ఆనందము లేనిది నాయన. మీలో ఈ ఆనందం ఈ రోజున మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు బాబు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, ఈరోజు కుటుంబంలో బాబు నాయన భార్య భర్తలు ఉన్న, ఒక బాబు ఉన్న, ఒక పాప ఉన్న, 4 ముగ్గురున్న, 5 6 సంతోషము లేక, సమాధానము లేక, యంత్రాలతో గడుపుతూ ప్రేమలాగాళ్ళు సల్లరిపోయి బాబు, ఈ రోజున మేము ఎలాగుంటే నాయన, ఎలాగో మేము బాబు ఈ రోజునే ఈ నాయన ఈ కొడుకులు బాబు, అగస్టు ఈ ఫ్యామిలీ కొడుకులు బాబు మాకు దైవ సేవకులు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నప్పుడు బాబు నాయన, మేము నేర్చుకోవలసిన విధంగా నేర్చుకుని, తెలుసుకుని, పొందుకుని, విడిచిపెట్టవలసిన మీకు విరుద్ధంగా సమస్త విడిచిపెట్టే బాబు ఈరోజు దైవ సేవకులు మీ పరిశుద్ధ స్థలంలో బాబు నిలబడుతున్నాగా మీరే కలబడిన బాబు. 100 పరిశుద్ధాత్మగ్ని అభిషేకము మీ దైవ దోస్తుల మీద ఇండిగా కుమరించి ఇక్కడున్న చిన్న పిల్లలతో మాట్లాడండి, యవనస్తులతో మాట్లాడండి, పెద్దవారితో మాట్లాడండి బాబు. ఈరోజు కుటుంబం సమేతంగా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి కావలసిన దైవ వర్తమానాన్ని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బాబు 100 అభిషేకం దయచేసి నిలబడుతున్నగా మీరే కలబడమని, నా కుమారుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడుచున్నా బాబు. దైవ చౌకులు మాట్లాడుచున్నాగా మాకు కావలసిన వర్తమానం ద్వారా బాబు మా కుటుంబంలో ఇంకా చిన్న లోపాలు ఉన్నాయి. భార్య భర్తలు ఎలా ఉండాలో బాబు, భార్య భర్తలు పిల్లలు ఎలాగ ప్రేమించాలో, పిల్లలు బాబు తల్లిదండ్రుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో అనేకమైన లోతైన విషయాలు నేర్పుతున్నాగా ఈరోజు బాబు అనేకమైన గ్రామాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి, అనేకమైన మారుమూల బాబు ప్రాంతాల నుండి, మా నిత్య సువార్త బ్రాంచ్ల నుండి బాబు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి బాబు. ఈరోజు చాలా విలువైన రోజుగా చాలామంది ప్రయాసపడి అనేకమైన పనులున్న పక్కన పెట్టి మీ నామాన్ని గణపరచడానికి వచ్చిన ఇక్కడున్న ప్రతి ఒక్కొక్క ఫ్యామిలీ కుటుంబాన్ని మీరు దీవించి దర్శించండి. ఇంకా నానాటికి మా నిత్య సువార్త ప్రార్థన పరిచయాన్ని బాబు నాయన 4 దిక్కులు 8 దిక్కులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అభివృద్ధి పరచడానికి కృప చొప్పున స్వామి. ముందుగా మా సంఘమంతుల్లో బాబు, మా పరిచర్లంతలో కూడా సమాధానం సమకూర్చు బాబు. యవనస్తులు ఇంకా లేవనెత్తండి, బలమైన పని చేయడానికి బాబు. అయ్యి బాబు రోషము కలిగిన బిడ్డలను లేపండి బాబు. నాయన బాబు సప్పమడిపోరుగా కాదా యవనస్తులు బాబు నాయన, వాళ్ళకి మాకెంతగా వాళ్ళ చేసుకుంటారు కాదయ్యా నాయన. మీ పని చేస్తే వాళ్ళ జీవితం రాబోతున్న రోజుల్లో భవిష్యత్తు బాగుంటుంది బాబు. అటువంటి మంచి ఉద్దేశం కలిగి ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులకు బాబు మందిరంలో మూల స్తంభాలుగా బాబు, మందిరంలో బలమైన పరిచయం చేసే బిడ్డలు కూడా ఇంకా నానాటికి లేవనెత్తి బలపరిచి కృప చెప్పమని మీ దైవ సేవకులు నిలబెడుతుండగా మీ ఆత్మ సమృద్ధిగా కుమ్మరించమని, మాకు అవసరం మాటలు ప్రతి ఒక్క మాట పరిశుద్ధాత్మతో మాట్లాడమని నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఒక సందేశం వినబోతున్నాం, క్లుప్త సందేశం. ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ పాట వింటాం. ఆ తర్వాత మా కుటుంబం అందరం కలిసి ఒక పాట పాడుతూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు మాతో కలిసి మీరందరూ కూడా కుటుంబాలుగా ఆరాధించబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చు మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. చాలామంది ఇసురుకోవడం ఆపేశారు. ఇంకెక్కడ చేయరు, ఆ రెక్క ఆడితే కదా భాస్కర్ ఎసరటాకైనా. హల్లెలూయా. ఇక ఆ పని కూడలేదు కదా. చాలా సంతోషంగా ఒకసారి పక్కన వాళ్ళు పలకరించడం మాట. మిగతా మీటింగ్లో ఎంత హడావుడి చేస్తారో, ఫ్యామిలీ మీటింగ్ అనగానే
సింహాల గోన్లో ఉన్న దానియేలు మొహాల్లాగా ఒకటి చూడండి. ఒకసారి పక్కన వాళ్ళు పలకరించారు, పక్కింటి వాళ్ళని పలకరించమని చెప్పలేదు, మాది ఇంట్లో వాళ్ళని పక్కన వాళ్ళని పలకరించండి. ఒకసారి చక్కగా వందనాలు చెప్పండి. కరోనా పోయింది కదా, ఇక వాళ్ళు కూడా పోరు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు, ధైర్యంగా సంతోషంగా. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. కుటుంబం అనేది ఒక మానవుని ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము. ఈ భూమి మీద ఒక మనిషి సంతోషించటానికి దేవుడు ఎన్నో ఏర్పాట్లు చేశాడు. సృష్టిలో అనేకమైన చిత్ర విచిత్రమైన పరిస్థితులను దేవుడు ఆయన సృష్టించాడు. వాటన్నిటినీ సృష్టించిన తర్వాత ఆదాముకు ఒక పనప్పు చెప్పాడు, వీటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. ఆ రోజు గుర్తుందిగా మీ అందరికీ. ఏం చేశాడు ఆదాము? గుర్తులేదు కదా, తీయండి గుర్తు చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో ఆ పేరు క్షమించండి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. చాలు, అందరు నా వైపు చూడండి. దేవుడు సృష్టినంతా చేసిన తర్వాత మొదటి మానవుణ్ణి ఆదామును నిర్మించాడు. ఆదామును నిర్మించిన తర్వాత వానికి సాటి అయిన సహాయము కావాలి అని ప్రభు ఆలోచన చేసి సృష్టిలో ఆదాము సంతోషించడానికి చేసినవన్నీ కూడా అతను ముందుకు తీసుకొచ్చి వాటికి పేర్లు పెట్టమన్నాడు. అంటే వాటి గురించి ఒకసారి ఆలోచించు ఆదాము అన్నట్టుగా. పేరు పెట్టాలంటే ఆలోచించే పెడతాంగా, ఏం ఆలోచన లేకుండా పెట్టాం కదా. కనుక వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. కానీ దేవునికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇన్ని ఉన్నా కూడా ఆదాము కొరకు ఆదాముకు సరిపోయే సాటి అయిన సహాయము ఇది ఏది కూడా భర్తీ చేయలేకపోతుంది. కనుక ఇక దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆదాము ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసుకొని స్త్రీగా చేశాడు. 2 చేతుల స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, దేవుడు అన్నీ ఆలోచించిన తర్వాతనే అవ్వని చేశాడు. నా ధైర్యంగా తలెత్తి నాకు చూడండి. అన్నీ ఆలోచించాకే అవ్వను చేశాడు. ఎవరు గురించి ఆలోచించి అవ్వని చేశాడు? ఎవరు తెరవండి. ఆదాము గురించి ఆలోచన చేసే అవ్వను చేశాడు. కాబట్టి ఇక ఇప్పుడు నీ ప్రక్కనున్న నీ భార్య మిస్ మ్యాచ్ అని అంటానికి తగినది కాదనో ఇక అంటానికి ఛాన్సే లేదన్న సౌండ్ రాట్ల బయటికి. పురుషులందరూ ర్యాంక్ చూడండి ఒకసారి. ఛాన్సే లేదు. ఎందుకని? దేవుడు మొదట ఆదామును నిర్మించాడు, తర్వాత సృష్టి అంతటి ఎదుగుడు తీసుకొచ్చాడు. ఏది కూడా ఆదాముకు సాటైన సహాయముగా నిలబడలేకపోయింది. కనుక దేవుడు తీసుకున్న నిర్ణయమే అవ్వమ్మ. హల్లెలూయా. సో ఇక్కడికి దేవుని ప్రణాళిక పూర్తయింది. దేవుడు కుటుంబాన్ని నిర్మించాడు. ఇక్కడ దేవుడు తీసుకున్న నిర్ణయమే ఆ వివాహం. ఆ వివాహమే కాదు, ఇప్పటి వరకు ఏ వివాహం జరిగినా దేవుని సంకల్పం చేత ఇది ఖచ్చితంగా దేవుని నిర్ణయమే. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా దేవుని నిర్ణయమే. సరే, ఇక్కడ వరకు కథ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది.
ఇక ఆ తర్వాత జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు హ్యాపీగా ఉన్న ఈ కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవరు వచ్చారు అక్కడికి? చెప్పాలి అందరూ కూడా. మళ్ళీ ఇసురు కూడా మొదలెట్టాడు, ఓపిక వచ్చిందేంటి? చెప్పండి, ఎవరు వచ్చారు అక్కడికి? సర్పము వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? దేవుడి నిర్ణయం ఏంటి? ఆదాముకు సహాయముగా అవ్వ. దేవుని ఆర్డర్ ఏంటి? మనందరూ తెలిసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రతి వివాహంలో చదివిస్తూ ఉంటారు కదా. క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగున పురుషుడు తన భార్యకు శిరస్సయి ఉన్నాడు. మీ అందరికీ తల ఎక్కడుంది? పక్కన వాళ్ళు అన్నయ్య పట్టించుకోపక్కండి, నేను నడిపినప్పుడు. ఎక్కడుంది? పైన ఉందా? వెరీ గుడ్. మెదడు ఎక్కడుందని అడగల నేను. ఏమడిగాను? దీంట్లో మాత్రం ఏ డౌట్ లేదు భాష గారు, పైనే ఉన్నా. దేవుని ఆర్డర్ ఏంటి? పురుషుడు స్త్రీకి శిరస్సు స్థానంలో ఉండేవాడు, యజమాని. కుటుంబంలో దేవుడు పెట్టిన ఆర్డర్ ఏంటి? మొదట పురుషుడు, అతడు యజమాని. ఆ తర్వాత స్త్రీ, ఆ తర్వాత దేవుడు వారికి అనుగ్రహించి ఇక విస్తరించడం. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఆర్డర్. మేమేం తక్కువ, మేమేం వాళ్ళతో పాటు సమానం కాదా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు దేవుడు పెట్టిన ఆర్డర్ అంటే చూసుకుందాం. దేవుడు మొదట ఆదామును సృజించాడు తప్ప అవ్వను సృజించలేదు. ఆదాము కొరకు అవ్వను దేవుడు సృజించాడు. దేవుడు పెట్టిన ఆర్డర్ ఏదైతే ఉందో అది నాశనం చేయటానికి ఆ మొదటి కుటుంబం దగ్గరికి వచ్చినట్లుగానే సాతాను ఇప్పటికీ కూడా ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు జతపడుతూ ఉన్నారో ఆ ప్రతి కుటుంబం దగ్గర కూడా ఈ సాతాను వస్తూనే ఉంటుంది. ఈ ఇద్దరికి వివాహం అవ్వటం పెద్ద సమస్య ఏం కాదు. పెళ్లి కాని వాళ్ళందరూ నాకు చూడండి ఒకసారి. పెళ్ళైతే చాలు అని అనుకోబాకండి. మొదటి 2 అధ్యాయాలతో పూర్తి అవ్వదు. మొదటి 2 అధ్యాయాలు ముందు టైటిల్సే. అసలు సినిమా ఎక్కడి నుంచి మొదలవుతుంది? 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అప్పుడు సర్పము. ఎప్పుడు? పెళ్ళి తర్వాత. కాబట్టి పెళ్ళి అవ్వటమే పెద్ద విశేషమేం కాదు. దేవుని చిత్తమైనప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు వివాహం అవుతుంది. ఈరోజు ఈ ఫ్యామిలీ మీటింగ్ దేనికి? పెళ్లి కాని వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, పెళ్ళి అయిపోతాయి. బ్రహ్మాండంగా చేయకపోయినా అయిపోతాయి, దేవుడు చేస్తాడు మీకు. అయితే మీరు నేర్చుకోవాల్సిన, మనందరం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు నిర్మించినట్టుగా, దేవుడు ఒక ఆర్డర్ పెట్టినట్టుగా అది అలా ఉండనీయకుండా చేయటానికి శత్రువైన అపవాది నిరంతరం కూడా ఈ కుటుంబం మీదకి దాడి చేస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళగానే దేవుడు పెట్టిన ఆర్డర్ ఏంటి? పురుషుడు యజమానితో వెళ్ళి మాట్లాడాలి. ఈ సర్పం ఎక్కడ మొదలెడుతుంది? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు పురుషులు గట్టిగా చెప్పాలి. ఎవరితో మాట్లాడుతుంది? యజమానితో మాట్లాడుతుందా? ఎవరితో మాట్లాడుతున్నాడు? అవ్వతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరి మీద అనుమానం తీసుకొస్తున్నాడు చెప్పనా? ఏంటి మామూలుగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలను పలకరించినా కూడా ఈ ముసలి బ్యాచ్ అంతా ఫస్ట్ అడిగి వచ్చిన ఏంటి? మీ ఆయన బాగా. చెప్పండి, చూసారు అలా లేచారు వీళ్ళందరూ. ఎవరిని అడుగుతాడు చెప్పండి? మీ ఆయన బాగా. మరి ఇక్కడ అసలు సబ్జెక్ట్ మొదలుపెట్టింది ఎక్కడి నుంచి? ఆదాం దగ్గర నుంచి మొదలుపెట్టాడా అపవాది? ఎక్కడ మొదలుపెట్టాడు తెలుసా? అవ్వ దగ్గర నుంచి కాదు, దేవుడి దగ్గర నుంచి. అందుకే చూడండి, ఒకసారి చూడండి అక్కడ 3వ అధ్యాయం మొదటి మాట. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలంలోనో నీ భర్త తినకూడదని చెప్పాడా అని అడిగాడా? ఏమడిగాడు? దేవుడు చెప్పాడా? శత్రువు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు నిర్ణయించిన ఈ క్రమాన్ని తప్పించటం. అందరు నా వైపు చూడండి. శత్రువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మన కుటుంబంలో దేవుడు నిర్మించిన క్రమాన్ని తప్పించటం. ఆ క్రమాన్ని తప్పిస్తూ యజమాని దగ్గరికి వెళ్ళి మాట్లాడేసిన వాడల్లా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? అవ్వతో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడిన సబ్జెక్టు కూడా చూడండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఆ కుటుంబం గురించి మాట్లాడితే భర్త దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కానీ అక్కడ కూడా ఏం మొదలు పెడుతున్నాడు? దేవుడు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు గురించి అడుగుతున్నాడు. ఏం చెప్పాడు మీకు? ఏమైనా తినొద్దని చెప్పాడా? సరే, ఇక ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా
మనందరికీ తెలుసు. తర్వాత అవ్వమ్మ మోసపోవటం, ఆ ఫలాలు తిని. చూడండి ఆ విషయం కూడా ఒకసారి, రెండు విషయాల్లో మనం ప్రార్థనకి వెళ్దాం. ఒక్క విషయాన్ని మనం చూద్దాం. చూడండి ఇక్కడ, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నుండిట చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినాను. రెండు చేతుల స్తోత్రం చెప్పండి ఒకసారి. తిన్నందుక స్తోత్రం చెప్పమందుకు చెప్పాము, మాకెందుకంటారా? ఇటు చూడండి, చాలామంది దిక్కులు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరం చూస్తారు. భోజనం అయిన తర్వాత అందరం ఇక్కడే ఉంటాం. ఏలియన్స్ ఎవరు రాలా, అందరం మనుషులు. తర్వాత చూసుకున్నారు, ప్రశాంతంగా చూసి అడుగుదురు కానీ ఎంత పడింది, ఎలాగా, మనకు కొడుకోవడం ఎలాగా. 10 నిమిషాలు ప్రశాంతంగా వాక్యం దిక్కులు చూడబాకండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒకటి చెప్తుంది చూడండి, దేవుడే ఈ కుటుంబాన్ని నిర్మించాడు. కుటుంబంగా నిర్మించబడటం అనేది మనిషి ఆలోచన కాదు. మనం అనుకోవచ్చు నేను వివాహం చేసుకోవాలి, కుటుంబాన్ని గట్టుగా, కానీ ఇది దేవుని ద్వారా కలిగిన కార్యం. అయితే అపవాది ప్రతిసారి కూడా వాడి ఉద్దేశం ఒకటే, దేవుని క్రమాన్ని తప్పించాలి. దేవుని క్రమాన్ని తప్పించడం వలన ఆ యజమాని పరిపాలించవలసిన ఆ కుటుంబాన్ని వాడు పరిపాలించడానికి ఇదంతా. ఎందుకు ఆదాము అక్కడ సబ్జెక్ట్లో లేడు? మీరు గమనించండి, సర్పం మాట్లాడిన ప్రతి మాట ఇంటికి ఒక 10 సార్లు చదవండి, అక్కడ ఆదాము ప్రస్తావన ఉండదు, ఆదాము సబ్జెక్టే ఉండదు. ఎందుకు ఆదాము సబ్జెక్ట్ రాలేదు అక్కడ అంటే, ఆదాముని ఈ కుటుంబాన్ని పరిపాలించేవాడిగా సర్పం ఒప్పుకోవట్లా. సర్పం యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వేం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వేం డెసిషన్ తీసుకోబోతున్నావు అని అవ్వను ఆ కుటుంబానికిలో ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా, ఒక స్వతంత్ర వ్యక్తిగా మాట్లాడుతూ ఉంది అవ్వతో. దేవుడు నిర్మించిన క్రమం ఏంటి? ఆదాముకు సాటి అయిన సహాయము అవ్వ. కానీ సర్పం మాట్లాడే విధానంలో అవ్వ ఒక స్వతంత్ర వ్యక్తిగా కనబడుతుంది మనకి. ఏమైనా తినొద్దన్నాడా దేవుడు? అది తినుదినమున మీరు అస్సలు చావనే చావరు, మీరు దేవతల వల్ల అయిపోతారు అంటే, శత్రువు యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఒకటే, మన కుటుంబం పట్ల మనలను విభజించటం, మనలను వేరు చేయటం. దేవుడు నిర్మించిన క్రమం అయితే యజమాని సంరక్షిస్తాడు, ఆ తర్వాత భార్య అతనికి సాటి అయిన సహాయముగా ఉంటుంది. పిల్లలు ఇదిగో భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వాళ్ళు అక్కడ నిరంతరం సంతోషిస్తారు. ఇది దేవుని ఆర్డర్. కానీ అపవాది ఆర్డర్ ఎప్పుడు కూడా ఒకటే, నువ్వు వేరు, ఆయన వేరు, మీరు వేరు. సర్పం మాట్లాడిన ప్రతి మాట మనం అబ్జర్వ్ చేస్తే, ఆదాము అనే వ్యక్తితో అవ్వకు ఒక సంబంధం ఉన్నట్టుగా మాట్లాడట్లా. ఆదాము అనేది ఒక ప్రామినెంట్ క్యారెక్టర్గా కూడా కనబడట్లా. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నీ నిర్ణయం ఏంటి? నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం చేయబోతున్నావు అని జ్ఞానం కలిగి ఇక్కడ మనం ప్రవర్తించాలి. రైట్, సర్పము చెప్పింది, అవ్వము నమ్మి ఆ వృక్షం వైపు అప్పటి వరకు చూడనట్టుగా క్రొత్తగా చూసింది. తెరచిన కన్నులతో ఒకసారి చూడంగానే ఆ వృక్షం ఇప్పుడు ఎలా కనబడుతుందట? చూచుటకు రమ్యమైనదిగాను. అంటే అప్పటి వరకు చూడలేదంటారా? నిలువుగా అడ్డంగా నవ్వండి. అప్పటి వరకు చూడలేదా? చూసింది చెప్పిందా? చూసి ఉండొచ్చు. ఆ స్త్రీలందరూ మీరు గుడిమే చేసుకోండి. అటువైపు చూడొద్దమ్మా అని మీతో చెప్పినప్పుడు, నేను ఇప్పుడు వరకు అటు చూడలేదు పాస్టర్ గారు వాళ్ళు ధైర్యంగా చేయొద్దండి, చూడలేదని చెప్తాం. ఏ కొట్టుకని వెళ్ళండి, అమ్మ అవి మాత్రం వదిలే, మనం ఇవి కొనుక్కుని ఇయ్యి అంటే, నా బుర్ర ఎప్పుడు వెనక తిరగలేదు అన్నోడు ఒకసారి మీరు చేయి చూపిస్తే, అవ్వ చెట్టంకే చూడలేదని ఒప్పుకుందాం అందరం. స్తోత్రం చెప్పాలి సరిగా. ఇప్పుడు చెప్పండి, 100% ఏమై ఉంటుంది? ఖచ్చితంగా తోటంతా ఎతకపోయినా ఆయన వద్దన్నాడు, అదేంటో సరే చూసిందో చూడని సంగతి పక్కన పెడదాం. కానీ అప్పుడు ఒక్కసారిగా అవ్వ దృష్టిని అది ఆకర్షించింది. చూచుటకు రమ్యముగా ఉందంట. ఇక దాన్ని వర్ణించి ఆ ఫలాలు కొన్ని తీసుకొని ఆమె తినింది. తిని తర్వాత చూడండి, కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చింది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. అప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? అందరు నాయకు చూడండి, అక్కడ ఉండదు, ఎతికేస్తున్నారు కొందరు, ఎక్కడున్నాడు, ఏ ఊరు వెళ్ళాడు. ఆమె ఆ ఫలములు తింటున్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడు?
తోటల్లోనే ఉన్నాడా, బయటికి వెళ్ళాడా? ఎంతమంది ఒప్పుకుంటారు తోటల్లోనే ఉన్నాడని? కొంతమంది నాకేందుకు ఈ గోళ అని అడుగుతారా? తోటలోనే ఉన్నాడా, బయట ఉన్నాడా? అందరూ ఒప్పుకుంటారా? ఎక్కడున్నాడు ఆదాము? రైట్. తోటలోనే ఉండుంటాడు కానీ పాస్టర్ గారు, అంత పెద్ద తోటలో చెప్పండి, మగవాళ్ళందరికీ ఈ రీజన్స్ వస్తాయి చెప్పండి. తోటలోనే ఉండే ఉంటాడు కానీ ఏ మూల ఉన్నాడో ఏం గబుక్కునా తినేసి ఉంటుంది కదా. వెరీ గుడ్. ఒకవేళ అదే అనుకుందాం, తోటలోనే ఉన్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు, అక్కడ అవ్వ దగ్గర మాత్రము లేడు అని అనుకుందాం. రైట్. రెండవది, అది ఒక ఎజంప్షనే, తోటలోనే ఉండు కూడా పాపం ఎక్కడో ఉండుంటాడు. రెండవది, నిజంగా అక్కడ కూడా ఉండే అవకాశం ఉందా? చెప్పండి, అక్కడే ఉండే అవకాశం ఉందా? ఆమె తిని తన భర్తకు కూడా కొన్ని ఇచ్చిందంటే ఏంటి చెప్పండి సోదరులారా? అక్కడే ఉన్నట్టుగా అనుకుంది. ఈ రెండు మేబీ 50-50 ఛాన్సెస్. ఒకటి, అక్కడే ఉండుండొచ్చు, అలాగా ఇదేం చేస్తుందో సొత్తా గుడ్లు అప్పగించుకొని ఉండుండొచ్చు. రెండవది, పాపం అసలు అక్కడే లేకుండా ఇంకెక్కడో ఆయన ఉండుండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కుటుంబానికి కలిగిన శ్రమ, ఈ కుటుంబానికి కలిగిన ఇబ్బంది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, శత్రువు ఆ కుటుంబాన్ని శాపగ్రస్తమైన కుటుంబంగా మార్చేసింది. తండ్రులారు ఒక్కసారి జాగ్రత్త వినండి అన్నమాట. యజమానికి, కుటుంబ యజమానికి దేవుడిచ్చిన ఘనత అని అనుకుంటున్నాం కదా, ఎంత ఘనత పెరిగితే అంత బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ రోజున మన కుటుంబాల గురించి ఆలోచించే ముందుగా ఒక్కసారి ఈ కుటుంబం గురించి జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు జతపరిచాడు, దేవుడు నిర్ణయించాడు, ఆ తర్వాత సర్పం వచ్చింది. దేవుని క్రమాన్ని తప్పించి అవ్వే ఒక నిర్ణయం తీసుకునేటట్టుగా, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా, ఒక స్వతంత్ర వ్యక్తిగా అవ్వను ఆదాము ఆలోచన నుంచి కాస్త బయటికి తీసుకురాగలిగాడు. తీసుకొచ్చి అవ్వ ఫలం తినేటట్టుగా ప్రేరేపించాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా 9వ వచనం చదవండి. సోదరులందరూ ఒక్కసారి బైబిల్ తెరిచి చదవండి. ఈ అరగంట మన కోసమే, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడతాం. తర్వాత చెప్పండి. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేయలేదు, పాపాన్ని వారి జీవితంలోకి కొని తెచ్చుకున్నారు, అపవాది చెప్పిన మాట విన్నారు. ఇప్పుడు అక్కడ నాశనం ఒకటి జరిగింది. ఇప్పుడు నాశనం జరిగిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఎవరిని పిలుస్తున్నాడు? ఆదాముని ఎందుకు పిలవాలి దేవుడు? ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావా, నన్ను మీరెక్కడున్నారని అడగలేదు. ఎవరిని అడిగాడు? ఆదామును అవనా? ఆదామును అడిగాడు. రైట్. తర్వాత అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, అవునయ్యా. కాదయ్యా. చెప్పండి. ఆడవాళ్ళు ఎవ్వరు మాట్లాడబాకండి. సోదరులందరూ నోరు తెరవండి ఒకసారి. ఆదాముని అడిగాడా, అవ్వని అడిగాడా? మీరు ఎక్కడున్నారని అడిగాడు, నువ్వెక్కడున్నావని అడిగాడా? నువ్వెక్కడున్నావని అడిగాడు. వెరీ గుడ్. అడిగిన తర్వాత తిన్నావా అన్నాడు. ఇక వెంటనే ఆదాము ఏం చెప్తున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు ఆదాము. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. ఇక అందరు బైబిల్ మూసేయండి, ఆయన చూడండి. మ్యాటర్ క్లోజ్. కుటుంబం అనేది దేవుని చేత నిర్మించబడింది. కుటుంబంలో దేవుడిచ్చిన క్రమం ఉంది. యజమాని, భర్త కుటుంబానికి శిరస్సు. దేవుడిచ్చిన ఈ క్రమంలో అన్నీ జరిగితే, దేవుడు యజమాని దేవునితో సహవాసంలో కలిగి ఉండటం వల్ల దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచన విధానాన్ని బట్టి ఆ కుటుంబాన్ని అంతా కూడా చక్కగా నడిపించుకుంటాడు. ఇది దేవుని ప్రణాళిక.
అందులో ఎన్ని సలహాలైనా స్త్రీ ఇవ్వచ్చు, ఎంతైనా ఆమె కష్టపడవచ్చు, తన జ్ఞానమంతా ఉపయోగించి తన భర్తకు సహకరించి దేవుని ప్రణాళిక నెరవేర్చవచ్చు. అందులో కూడా ఎలాంటి తప్పు లేదు. అయితే ఇక్కడ జరిగిన కార్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ రోజు ఆదాము ఏమన్నాడు తెలుసా? అయ్యా, అసలు ఈ నాశనమంతా జరగటానికి కారణం ఎవరో చెప్పండి. మాట గట్టి చెప్పండి. ఫ్యామిలీ మీటింగ్లో కాకుండా పురుషుల సమావేశంలో అడుగుంటే ఈ క్వశ్చన్ చెప్పండి. ఈ నాశనానంత కారణం ఎవరో? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఆమె వైపు చూసి చెప్పమన్నానయ్యా, మీరు రివెంజ్ అంతా ఎక్కడ తీసుకుంటారా? చెప్పండి. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్లే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పండి, ఇంట్లో ఏ అపవాదికి సంబంధించిన కార్యం జరిగినా, నాశనం జరిగినా మొట్టమొదటగా పురుషుడు నోరు తెరిచి ఎవరి మీద వేయాలి? అదంతా నీవు నాకు ఇచ్చిన. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. సింపుల్గా అనేసాడు, బాగానే ఉంది. దేవుడు ఆలోచన లేకుండా ఆ స్త్రీని ఆదాముకి ఇచ్చాడా? దేవుడు ఆలోచించకుండా ఇచ్చాడా? ఆదాము కొరకు సృష్టినంతా ఎదురుగా తీసుకొచ్చినా కూడా నో వన్ ఫిట్స్ అనుకుంటూ ఒక్క వ్యక్తే ఈ ఆదాముకు సరిపోతుంది అనుకుని అవ్వను నిర్మించాడు, అవ్వను తన జీవితంలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో జరిగిన నాశనం గురించి దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? చెప్పండి. ఆదామునే అడుగుతున్నాడు. ఈరోజు కూడా దేవుడు ఎవరిని అడుగుతాడు? కుటుంబంలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం జరిగినప్పుడు, పాపపు క్రియ జరిగినప్పుడు, అవిధేయత కలిగినప్పుడు దేవుడు ఎవరిని ప్రశ్నిస్తాడు? మొదట పురుషునే, కుటుంబ యజమాన్నే దేవుడు ప్రశ్నిస్తాడు. అయితే ఈ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనకు సింపుల్గా మనం తేల్చేసే విషయం ఏంటంటే, అసలు నేను దీనికి కారణం కాదు, ఇదంతా ఏం వల్ల జరిగింది, ఇప్పుడు అన్నాను, ఒకవేళ ఆమె పొరపాటే కావచ్చు, కానీ నీ బాధ్యత ఏమైంది? ఆదాము ఆమెను హత్తుకొనును అని ముందు వచ్చిందనే ఉంది, ఎక్కడ పోయాడు చెప్పాలి. ఈరోజు చాలామంది పాస్టర్ గారు, నేను పొద్దున్న వెళ్తాను, రాత్రి వస్తాను, నాకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు ఎలా తెలుస్తుంది? కుటుంబాన్ని పోషించాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ కుటుంబంలో జరిగే ప్రతి కార్యం మీద నీ బాధ్యత ఉందని గుర్తులేదా నీకు? పురుషుడు తన బాధ్యతను మరచి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆదాము అక్కడే ఉండుండొచ్చు అనుకుంటున్నాం, కానీ సైలెంట్గా ఉన్నాడేమో, చూస్తూ ఉన్నాడు. కొంతమంది అలాగే గుడ్లప్పగించుకొని చూస్తూ ఉంటారు, పిల్లలు ఏం చేస్తున్నా, ఎలా జరుగుతున్నా ఇంట్లో అన్నీ చూస్తూనే ఉంటారు. సైలెంట్గా ఉన్నోళ్ళల్లా అది కాస్త రప్చర్ అవ్వగానే వైలెంట్గా మారిపోతారు. చంపేస్తా, నరికేస్తా, పొడి చేస్తాను, ఇంట్లో ఇలాంటి జరుగుతుంది, ఇప్పుడు నాకు తెలియలే అన్నట్టుంది. ఇప్పటి వరకు మరి నువ్వెక్కడున్నావు? ఆ ఇంట్లో లేవా? కొందరు కుటుంబంతోనే ఉంటున్నారు, కానీ యజమానుల గురించే మాట్లాడుతున్నారు. కుటుంబంతోనే ఉంటున్నారు, కానీ ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఇక ఊరందరినీ లేంటే ఉద్ధరించడానికి, ఏదో సంపాదించడానికి ఎంతో కూడబెట్టి ఫలానా వాడి పిల్లని నా పిల్లల గురించి చెప్పుకునేటట్టుగా ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ ఇంట్లోనికి అపవాది దూరి ఒక్కొక్కడిని విడగొడుతుందనే సంగతి పట్టించుకోవట్లే. ఈ ఉదయం ఒకసారి ఆలోచన చేయండి. అవ్వ చేసిన పొరపాటే కాదని ఎవరు అంట్లా, కానీ ఆదాముకు బాధ్యత లేదా? దేవుడు ఆదామును ఎక్కడ పెట్టాడు? శిరస్సుగా పెట్టాడు. ఆదాముకు ఒక బాధ్యత లేదా? కుటుంబంలో ఏం జరుగుతుందో చూసుకునే బాధ్యత. కేవలం వాళ్ళు పొట్టలు నింపటమేనా దేవుడు ఆదాముకి ఇచ్చిన బాధ్యత? కొందరు అక్కడే ఉంటున్నారు, అన్నీ చూస్తున్నారు, గుడ్లు అప్పగించుకొని సైలెంట్గా ఉంటున్నారు. అంతా బయటపడిన తర్వాత ఒక్కసారి బర్స్ట్ అవుతారు. కొందరేమో అసలు ఈ ఇల్లే నాకు సంబంధం లేదన్నట్టుగా దూరంగా బతుకుతాడు. కానీ చీమ చిటుకు మన్నేయండి, మొత్తం అందరికీ వాయు పడిపోద్ది. కొంచెం ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి జరగనియండి, ఒక్కసారిగా పురుషుడు తన స్వభావ సిద్ధమైన కోపాగ్నిని, అప్పుడు రౌద్రం వచ్చేస్తుంది, కోపం వస్తుంది, చంపేస్తా, నరికేస్తా, పొడిచేది. ఇంక పొడిచేది చంపేది ఇంకెవడుంటాడు అక్కడ? నువ్వు చంపడాకేనా? ఈలోపే అపవాదిని నీ వెనుకున్న వారందరినీ తన జట్టులోకి తీసుకెళ్ళిపోతున్నాడు. సోదరులందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. నన్ను అడుగుతారేంటి పాస్టర్ గారు? ఆమెను అడగండి అంటారు కొందరు. ఆమెను ఎందుకు అడుగుతారు? దేవుడు ఎవరిని అడిగాడు మొదట వచ్చి? ఆదామునేనా? అవ్వను అడిగాడా? ఆదామునే అడిగాడు.
నువ్వు నీ కుటుంబానికి శిరస్సు లాంటివాడు. దేవుడు నీకు ఇచ్చాడు ఆ ధన్యత. ధన్యత మాత్రమే అనుకోవద్దు, అదొక బాధ్యత. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలి. కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియాలంటే సామెతలు 31 దగ్గరికి వెళ్తాం. ఎవరికి? ఆమె తన ఇంటి వారి నడతలన్నయో. మరి ఆయన ఏం చేయాలా? ఆయనకి లేదా బాధ్యత? భర్తకు లేదా బాధ్యత? సోదరులారా ఆలోచన చేయాలి. అలాగ నమ్ముకుండి ఒక్కసారిగా చెడు జరిగిన తర్వాత, నాశనం జరిగిన తర్వాత, ఇదంతా ఆమె వలన అంటే పిల్లల వలన అని చెప్పి వాళ్ళ మీదకి మీ కోపాన్ని చూపించడం వల్ల కుటుంబంలో సమస్యలు పోవు. అపవాదిని లోపలికి రానియకుండా ఉండాలి అంటే వాళ్ళని పోషించటం అనేది ఎంత బాధ్యతో, వాళ్ళని సంరక్షించటం అనేది కూడా అంతే బాధ్యత. వాళ్ళ నిత్యము కనిపెట్టుకొని ఉండవలసిన బాధ్యత కూడా పురుషునికి దేవుడు ఇచ్చాడు. చెడు జరిగిన తర్వాత అప్పుడు వైలెంట్గా మారిపోయి ఏదో చేసేస్తా అన్నా కూడా అన్ని పరిస్థితులు మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం తెచ్చుకునేటట్టుగా ఉండవు. ఈ ఉదయము ఒక చిన్న ప్రార్థన విషయం జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలామంది సోదరులని చూస్తాను, చాలా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయిపోయారంటే ఆదామే గుర్తొస్తున్నాడు. అదే తోటలో ఉన్నాడు, కానీ అవ్వమ్మ ఏం చేస్తుందో కూడా అతను చూసుకోవట్లేదు. లేదు అక్కడే ఉండుంటాడు, కానీ తన ధ్యాసలో తాను ఉంటున్నాడు. ఇంటికి వస్తున్నారు, ఫోన్ పట్టుకుంటున్నారు, అర్ధరాత్రిలో చూసుకున్నారు, పడుకుంటున్నారు, తెల్లారు లేస్తున్నారు, క్యారేజ్ కట్టేసి క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇంట్లో ఏం జరుగుతుంది? మన ఇల్లు ఆ అపవాదికి ఏమైనా దూరమా? మన కుటుంబాన్ని నాశనం చేయడానికి అపవాది ఏమైనా మొహమాటమా? వాడు నిరంతరం పొంచున్నాడు. మన కుటుంబంలో ఎలాగైనా సరే ఒక్కొక్క వ్యక్తిని వేరువేరుగా చేసి, వ్యక్తుల మధ్య మనస్పర్ధలు సృష్టించి, వ్యక్తుల మధ్య దూరం పెంచి, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకునేటట్లుగా, మై లైఫ్ మై రూల్స్ అన్నట్టుగా ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకునేట్లుగా పిల్లల్ని, భార్యను, బిడ్డలను అందరినీ వేరు చేస్తూ ఉంటుంటే యజమాని ఏం చేస్తున్నాడు? ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడి, ప్రభా ఇదంతా ఆమె వల్ల జరిగింది, నాకేం సంబంధం లేదు అన్నంత మాత్రాన సరే అనేశాడు, దేవుడు పోనీ అవ్వమనే తిట్టేశాడని అనుకుందాం. వచ్చిన శాపం పోతుందా? జరిగిన నష్టం మళ్ళీ పూడ్చుకునే అవకాశం ఉందా? మళ్ళీ ఏ రకంగా అయినా సరే మానవ జాతి దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే అవకాశమే లేదు కదా. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి. పురుషులారా ఒక్కసారి మేల్కొనండి. అంతా ఆమె చూసుకుంటుందండి. అంతా ఒక ఆమె చూసుకుంది. ఎక్కడ బొర్రోపండి ఎటోగట్ అంతా ఒక ఆమె చూసుకుందా? పాపం నమ్మేసిందా లేదా? నమ్మేసింది. నమ్మబలికాడు వాడు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏమైంది? పిల్లల పొరపాటే, కానీ నువ్వేమయ్యావు? పిల్లల్ని కొట్టటము, వాళ్ళని ఏ కాలుగా కాలు తీసేస్తాను లేండి, రాసి రంపాదం పెడతాంటే ఏమన్నా తోలు తీసి చెప్పండి, మా డైలాగ్ అది కదా, చెప్పులు కూడా ఎత్తున్నాడు. ఎన్ని తోళ్ళు తీసినా జరిగిన నష్టాన్ని ఎవడు పూడుస్తాడు? అది ఎవరన్నా పూడ్చగలిగారా తర్వాత? సరే ఇలా అనుకుందాం, అవ్వమ్మ పండు తినంగానే ఆదాము చూశాడు, 2 కాళ్ళు 2 చేతులు ఎరగొడిచాడు, మంచం మీద పడిచాడు. వెనక్కి వెళ్ళగలుగుతారా? జరిగిన నష్టం పూడ్చగలుగుతారా? ఈ ఉదయం కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది. యజమానిలాగే ఉండాలి. యజమాని బాధ్యత తప్పించుకునేవాడిగా ఉండకూడదు. నాదేం లేదండి, అంతా ఆమె చూసుకుంటుందండి, అది దేవుడు చెప్పిన క్రమం కాదు. అది నువ్వే చూడాలి, నువ్వే గమనించాలి, నువ్వే నడిపించాలి. దేవుడు నీకు ఇస్తాడు ఆలోచన, ఆ ఆలోచన బట్టి వారి సహకారం తీసుకో, వాళ్ళని కలుపుకొని ముందుకు నడిపించాలి. ప్రతి నిత్యం వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత యజమాని మీద ఉంది. ఈ ఉదయం ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఆ కుటుంబ యజమానులందరూ మీరు ఉన్న చోట లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేయాలి. శత్రువు మన కుటుంబాల మీదకి దాడి చేస్తున్నాడు. వివాహమై కుటుంబాలు కలిగిన బిడ్డలందరూ మీరున్న స్థలంలో లేచి నిలబడండి. శత్రువు వీరిపైన దాడి చేస్తున్నాడు. దే నీడ్ అవర్ హెల్ప్. యజమానికి తన బాధ్యతను గ్రహించే జ్ఞానం కావాలి. యజమానికి తన బాధ్యతను నిర్వర్తించే బలము కావాలి.
ఈ రెండిటి కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నిలబడిన వారందరూ కూడా దేవుడు మీకు గొప్ప అధికారం ఇచ్చాడు. ఒక కుటుంబాన్ని మిమ్మల్ని నమ్మి మీ చేతికి అప్పచెప్పాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మీ చేతికి అప్పచెప్పాడు. మీరు ఎంత జాగ్రత్తగా వారిని కాపాడుకోవాలి. దేవుడు మరలా వచ్చి ఆదామా నువ్వెక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆదామా ఇది ఎందుకు జరిగింది నీ కుటుంబంలో అని అడుగుతున్నాడు. ఆదామా తినవద్దన్న పండు తిన్నావా అని అడుగుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నిలబడిన వారందరూ కూడా ప్రార్థించండి. ప్రభువా, ఆదాములాగా నా కుటుంబంలోనికి శత్రువు ప్రవేశిస్తున్నా తెలియని వాడిగా నేను ఉండిపోకుండా ఎప్పటికప్పుడు నా కుటుంబాన్ని కాపాడుకునే జ్ఞానం నాకు దయచేయండి. ప్రతి ఒక్కరు స్వరాలు హెచ్చించి ప్రార్థన చేయండి. నిలబడిన అందరూ రెండు చేతులది. ప్రభువా, మీ జ్ఞానం నాకు దయచేవా, మీ బలము నాకు దయచేవా, నా బాధ్యతను సరైన విధానంలో నిర్వర్తించే జ్ఞానము నాకు కావాలి, ఆ బలము నాకు కావాలి. పని ఒత్తిడిలో పడిపోతున్నాను, కుటుంబం ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు. కొన్నిసార్లు నేనే తర్వాత చూద్దాంలే అని కుటుంబంలో జరుగుతున్న దైవ వ్యతిరేకమైన క్రియలను కూడా చూసి చూడనట్టుగా ఉండిపోతున్నాను. అది తర్వాత ఎంత నష్టానికి దారితీస్తుందో, ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు కదా. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నిలబడిన కుటుంబ యజమానులందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేద్దామండి, అందరూ ప్రార్థన చేయండి. దేవా, నీ బలం నాకు దయచేవా, మీ జ్ఞానము నాకు దయచేవా. ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. అవ చేసింది పొరపాటే, కానీ ఆదామా నీ బాధ్యత. ఎక్కడున్నావు? ఈరోజు ప్రభు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? నీ కుటుంబంలో శత్రువు వాడి ఆలోచనను నెరవేరుస్తుంటే నువ్వెక్కడున్నావు? పనిలో బిజీగా ఉన్నానయ్యా, ఉద్యోగంలో బిజీగా ఉన్నానయ్యా, వ్యాపారంలో బిజీగా ఉన్నానయ్యా అని నువ్వు తిరిగి వెనక చూసుకుంటే అక్కడ నీ కుటుంబమే లేకుండా పోతుంది కదా. నీ బిడ్డలను అపవాది దొంగిలిస్తున్నాడు కదా. ప్రార్థన చేయి, ప్రభును వేడుకుందామా. దేవా, మీ జ్ఞానం నాకు దయచేవా. ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థనలో నిలబడిన కుటుంబానికి, ఆ యజమానికి సంబంధించిన కుటుంబస్తులు మీరు కూడా లేచి నిలబడి ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబ యజమాని కొరకు మీరు ప్రార్థన చేయండి. నిలబడిన మీ కుటుంబ యజమాని ఉన్నారు కదా, మీ కుటుంబ యజమాని, ఆయన కొరకు దయచేసి భార్య, పిల్లలు ఆ వ్యక్తి చుట్టూ చేరి ఆ బిడ్డ చేపట్టుకొని ప్రార్థన చేయండి. దేవా, ఈ బిడ్డకు మీరు సహాయం చేయవా. మా కుటుంబ యజమానికి మీరు సహాయం కావాలి. వీ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్, వీ నీడ్ యువర్ హెల్ప్. మీ సహాయం మాకు కావాలయ్యా. ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. మీకు అర్థమైంది కానీ చెప్పేది. కుటుంబ యజమానులు ఎవరైతే నిలబడి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబస్తులు ఆ వ్యక్తి చేపట్టుకొని మీరు ప్రార్థన చేయండి. దేవా, నా భర్తకు మీ సహాయం దయచేయండి అయ్యా, నా తండ్రికి మీ సహాయం దయచేయండి అయ్యా. హీ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. నీ సహాయం లేకపోతే ఈ వ్యక్తి మా కుటుంబాన్ని నడిపించలేడయ్యా. తన బాధ్యతను నెరవేర్చే శక్తి కావాలయ్యా. ప్రార్థన చేద్దామండి, అందరూ ప్రార్థన చేద్దాం. కుటుంబం అంతా తండ్రి కొరకు ప్రార్థన చేయండి. నోరు తెరవండి, మౌనంగా ఉండదు ఎవరు కూడా. ప్రార్థన చేయండి. నీ భర్త కొరకు ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి. నీ కుటుంబం సరైన మార్గంలో నడవాలంటే నీ భర్తకు దేవుని సహాయం కావాలి. నీ కుటుంబం అంతా సంరక్షించబడాలంటే నీ భర్తకు దేవుని తోడు కావాలి. ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ us లార్డ్. మా కుటుంబానికి మీ సహాయం దయచేయండి. మా డాడీకి మీ సహాయం దయచేయండి అయ్యా. మా డాడీకి మీ జ్ఞానం దయచేయండి అయ్యా. తన బాధ్యతలు నెరవేర్చే శక్తి దయచేయండి అయ్యా.
థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు పిలుస్తున్నాడు. ఎక్కడ దాక్కున్నావు ఓ యజమాని? నీ బాధ్యతలను మరచి ఎక్కడ దాక్కున్నావు? దేవుడిని పిలుస్తా ఉన్నాడా? తెరిచి అందరూ ప్రార్థన చేయండి. కుటుంబ యజమాని కొరకు కుటుంబం అంతా చుట్టూ చేరి ప్రార్థన చేయండి. ప్రభుని సహాయం కోరండి, ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. నా తండ్రికి మీ సహాయం దయచేయండి యేసయ్యా. ఆయన ఎలా మా కుటుంబాన్ని నడిపించాలో మీ జ్ఞానం దయచేయండి యేసయ్యా. మీ సహాయం లేకపోతే నా భర్త మమ్మల్ని సరైన మార్గంలో నడిపించలేరయ్యా. మీ సహాయం దయచేయండి అయ్యా. దేవుని సహాయాన్ని కోరుదామా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేద్దాం. కుటుంబాన్ని నడిపించే తల్లులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, నా తల్లికి మీ ధైర్యం దయచేవా, నా తల్లికి మీ జ్ఞానం దయచేవా. గివ్ హర్ యువర్ విజ్డమ్ లార్డ్, గివ్ హర్ యువర్ స్ట్రెంగ్త్ లార్డ్. మా కుటుంబాలు మోసపోయే కుటుంబంగా మారకూడదయ్యా. నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను నెరవేర్చే కుటుంబాలుగా మారాలయ్యా. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. అందరూ అలా ప్రార్థనలో ఉందాం. దైవజనులు ప్రసాద్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మనందరూ కూడా ప్రార్థనలు ఏకీవుదాం. మీ కుటుంబ యజమాని కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆయన చేయబట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, మా తండ్రికి మీ సహాయము కావాలి, నా భర్తకు మీ సహాయం కావాలి, మీ బలము కావాలి, మీ జ్ఞానం కావాలి. ప్రార్థన చేయండి. సోదరులందరూ కూడా తెచ్చి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండదు దయచేసి, ఎవరు ప్రార్థన చేయండి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవాధిపతి, జయముగల మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. ఎంతగా నిన్ను స్తుతించినా, ఎన్ని రీతిలుగా నిన్ను మహిమపరిచిన, ఘనపరిచిన నీ రుణం తీర్చుకోలేము నాయన. అయ్యా, మేము ఈ నిత్య సువార్త ప్రార్థన సహవాసం అయ్యా, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలోనైనా మేము కుటుంబాలుగా ఈ విధంగా కూడుకోవడానికి నాయన నీ సన్నిధిలో ప్రభువానైనా మేమందరము నాయన ఐక్యతతో, ప్రేమతో, సంతోషముగా, ఆనందంగా నీ సన్నిధానము కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ లోకంలో 1000 దినాలు గడుపుడు కంటే నాయన నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుడు ఎంతో శ్రేష్టమయ్యా. ఆ గొప్ప సంతోషమైన శ్రేష్టమైన జీవితాన్ని ఈ దినము మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ప్రారంభించబడిన ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నాయన పాటల ద్వారా మీ మహిమ పొందిన ఆయన నీ దాసుల ద్వారా అయ్యా కుటుంబ యజమానులకు కావలసిన విలువైన నీ మాటలను తెలియపరిచారు. బాధ్యతగా ఉండవలసిన మేము నాయన కొన్ని విషయాల్లో ప్రభువా మమ్మల్ని మేమే నాయన తండ్రి అయ్యా ప్రభువా సమర్థించుకునే వారిగా ఉంటున్నాము తప్ప నాయన బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో శ్రద్ధ పెట్టలేని పరిస్థితుల్లో చాలా విషయాల్లో మేము ఉన్నాము నాయన. ఆనాడు ఆదామును అడుగుతున్నారు, ఆదాము నువ్వు ఎక్కడున్నావని. దేవానికి వందనాలు. మేము కూడా నాయన తండ్రి చాలా విషయాల్లో ప్రభువా తండ్రి మా బిడ్డలు నాయన అనేక రీతిలుగా తప్పిపోతుంటే నాయన వారిని అయ్యా శ్రద్ధతో నాయన సరి చేయలేని బలహీనులుగా మేమున్నాము నాయన. అయ్యా మేము కష్టపడుతున్నాము, వారిని పోషిస్తున్నాము నాయన, వారిని చదివిస్తున్నాము అయ్యా, ఈ విధంలో ఉంటున్నాము తప్ప నాయన వారిని సరైన నీ యందు భయభక్తులు కలిగిన క్రమంలో మేము పెంచలేకపోతున్నామని అయ్యా ప్రభు జ్ఞానము లేకపోయింది. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రాముఖ్యంగా ఇగో తండ్రి నాయన ఇప్పుడు మాకు తెలియపరిచిన ప్రతి మాటను ప్రభా, ప్రతి యజమానులు నాయన ఇగో నాయన ఈ సువార్త ప్రార్థనా సహవాసం ఈ ప్రాంతంకి నాయన ఈ స్థలానికి వచ్చిన ప్రతి యజమానుని మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరి ఇక్కడ నుంచి అయినా ప్రభా, ప్రతి ఒక్కరు జాగ్రత్త కలిగి నీ జ్ఞానము పొందుకొని నీ సహాయం పొందుకొని నాయన కుటుంబాన్ని ఎలా నడిపించాలో నాయన, ఈ లోకంలో స్థిరమైనది విలువైనది ఏదో నాయన వారికి తెలియజెప్పగలిగిన వారిగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాం ప్రభా. ఉద్రేకమైన కోపిష్ట కలిగిన మనస్తత్వాలు కాదు ప్రభువా తండ్రి, వారిని ప్రేమతోనే వారినైనా ఎలాగ నీ సన్నిధిలో పెంచాలో, ఎలాగ వారికి బుద్ధి చెప్పాలో, ఏ విధంగా వారిని హెచ్చరించాలో, ఏ విధంగా నీలోనైనా నడిపించాలో, ఏ విధంగా మీ వలె మేమందరము మారాలో, ప్రతి దినము ప్రతి క్షణము వారి పట్ల శ్రద్ధ పెట్టగలిగిన ప్రతి ఆ మనస్సు ప్రతి యజమానునికి దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఈ స్థలముకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి యజమాని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కనికరించునైనా కృప చూపించునైనా మా బుద్ధిహీనమైన మనస్తత్వాల నుంచి ఇప్పుడే నాయన విడిపించమని అడుగుతున్నాము నాయన. నీ జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. ఆనాడు కొర్నేలు వలె నీ యందు భయభక్తులు కలిగిన ఆయన ప్రభా నిత్యము మా కుటుంబము కొరకు మా బిడ్డల కొరకు ప్రార్థించగలిగిన తండ్రులుగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాము నాయన. ఆ కృప మాకు దయచేయండి నాయన. బుద్ధిహీనమైన మా మనస్తత్వాల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాం ప్రభు. అయ్యా పిలుపు కుమార్తెలు నాయన ప్రవచించు వరమ కలిగిన వారిగా కనబడుతున్నారు దేవా. నాయన వారి బిడ్డలు నలుగురు నాయన ఎంతో నాయన నీలో అయ్యా ఆత్మవరాలు కలిగిన వారుగా కనబడుతున్నారు. మా బిడ్డలను ఏ విషయంలో నీలో ఎదుగుతున్నారో అయ్యా గ్రహించగలిగిన వారుగా ప్రార్థనలో పరిచర్యలో అయ్యా వారు ఏ విధంగా ఎదుగుతున్నారో కనిపెట్టుకోగలిగిన మనస్సును ఆయన అయ్యా తండ్రులుగా నాయన యజమానులుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలయ్యా. నీ కృపతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఇప్పుడే నీ జ్ఞానం అయ్యా ప్రతి తండ్రికి ప్రతి తల్లికి అయ్యా నీ ఇక్కడ నాయన నీ మాటల ద్వారా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినం నుంచి ఒక నూతనమైన వరవడిలో నాయన మా కుటుంబాలను నడిపించుకోగలిగిన ఆ అభిషేకమును శక్తిని జ్ఞానాన్ని నీ ద్వారా మేము పొందుకున్నామని నమ్ముచున్నాం. వ్యక్తిగతమైన స్వార్థపూరితమైన మనస్తత్వాలను విడిచి మా కుటుంబం పట్ల శ్రద్ధ నిలిపి బిడ్డల విషయంలో శ్రద్ధ నిలిపి నాయన అయ్యా మా కుటుంబముగా నాయన నీ ఎదుట పరిశుద్ధులుగా నిలబడగలిగిన వారుగా మమ్మల్ని అందరినీ మలచమని అడుగుతున్నాం. ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా నాయన ఎంతమంది మీరు బిడ్డలు అనుగ్రహించుంటే అంతమంది కూడా నీ ఎదుట నాయన ప్రభు నీ సన్నిధానములోనైనా నీ కొరకు నాయన పరిశుద్ధమైన వారిగా మలుచుకోగలిగిన శ్రద్ధను భయమును ఆసక్తిని ప్రతి యజమానికి ప్రతి తండ్రికి మా అందరికీ మీరు దయచేశారని నమ్మొచ్చు. విన్న మాటలు ఏ ఒక్క మాటనైనా పోగొట్టుకోకుండా ఈ స్థలంకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని అయ్యా జరగబోతున్న కార్యక్రమం అంతని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మీరు ఇంకను అనేకమైన సంగతులను అయినా ఈ కుటుంబంలో మేము అనేక విషయాలు తప్పిపోయిన విషయాలను మీరు మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with a heart full of praise. With a heart full of praise, be exalted, O Lord our God. Hosanna in the highest. Glory, glory.
పిలిపించిన బిడ్డలకు నా ప్రత్యేక వందనాలు. మరి చాలాసేపు నుంచి అలా కూర్చుని అందరు లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. నాయనమ్మ నిదానంగా ఎక్కించండి పైకి. అందరికన్నా ముందు మా మనవరాలు వచ్చేస్తుంది వర్షిప్ చేయడానికి. వెరీ గుడ్. హల్లెలూయా. చేతుల దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబానికి దేవుడు ఉంటే చాలు అని ఎంతమంది నమ్ముతున్నారా? ఆలోచన చేద్దండి. దేవుడు ఉంటే చాలు. దేవుని వాక్యం ధ్యానించే కొలది మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు ఉంటే సమస్తము సక్రమంగా జరుగుతాయి. దేవుడు ఉంటే సమస్తము సమకూడి జరుగుతాయి. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? థ్యాంక్ యూ జీసస్. నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అని చెప్తామా? ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఏదో ఒక వేరు. ఏది కీబోర్డ్ వస్తుంది. ఈ పాఠ్య పుస్తకాలు, బైబిళ్ళు అన్ని కింద పెట్టి చక్కగా రెండు చేతులు జోడించి చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. అందరూ చప్పలు కొడుతుంది. థ్యాంక్ యూ లార్డ్. అందరూ చప్పలు కొడదాం. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టం వచ్చినా దేవుడు మనతో ఉంటే మన ప్రయాణం ఆగదు. దేవుడు మనతో ఉంటే ఆయనే మన చేపట్టి నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన్నే మన కుటుంబానికి ఆహ్వానిద్దాం. యు ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అవర్ లైఫ్స్ లార్డ్. మా కుటుంబానికి మీరు చాలయ్యా, మా కుటుంబానికి మీరుంటే చాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను,
సిద్ధమా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రభువున్న నావను ఎన్ని తుఫానులు వచ్చినా కూడా ఆయన ఉండటం వలన ఏ తుఫాన్ అయినా కూడా ఆయన గర్దిస్తాడు. ఎలాంటి ప్రకృతి అయినా కూడా ఆయన మాటే వింటుంది. సృష్టి అంతా ఆయన పాదాల కిందే ఉంది. ఆయన మనతో ఉంటే చాలు. Thank you, Jesus. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథలా మిగిలిపోయినా, ఆప్తులే విడిచిపెట్టిన, ఆరోగ్యం క్షీణించినా కూడా యేసు ఉంటే మన కుటుంబము ముందుకే వెళ్తుంది. యేసు మనతో ఉంటే మన ప్రయాణము ఆగకుండా ఆ పరమ సియోన్లోకి వెళ్ళే వరకు కూడా మన ప్రయాణం ఆగదు. ఆయన ఉంటే చాలు మన జీవితానికి. Thank you, Jesus. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆర్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా,
ఏదియు కాదిల సమానము. నీకు ఇల్లలో ఏదియు లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మీ కుటుంబాలందరి చేతులు పట్టుకోండి, మీ కుటుంబస్తులందరి చేతులు కలపండి. ఎవరి కుటుంబస్తులు వాళ్ళ చేతులు కలిపి ప్రభు ఎదుట నిలబడిందాము. అందరు కళ్ళు మూసుకొని ఏ కుటుంబానికి ఆ కుటుంబం చేతులు కలిపి ప్రభుతో ఈ మాట చెప్పిన, ప్రభా మీరుంటే చాలయ్యా, నీవుంటే మాకు చాలయ్యా. నీవు లేకపోతేనే మా కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది. నీవు లేకపోతే మా కుటుంబం అంతా ఒంటరి వాళ్ళం అయిపోతామయ్యా. నీవు లేకపోతే సమృద్ధిలో కూడా సంతోషం లేని వారం అయిపోతామయ్యా. మీరు కావాలయ్యా, మీరు కావాలేసయ్యా. మా కుటుంబానికి మీరు చాలయ్యా. చేతులు కలిపి మీరు 2 చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. ప్రభుతో ఈ మాట చెప్పండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్తా మరొకసారి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మరొకసారి చెప్తామా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. పరిశుద్ధుడు మా దేవా, ఈ ప్రతి కుటుంబాన్ని మీరు చూస్తున్నారయ్యా. ఒక్కటిగా ఉన్న మాలో విభేదాలు కల్పించి ఒక్కొక్కరిని ఒంటరి వారిని చేసి మీరు పరిపాలించాల్సిన మా కుటుంబాన్ని శత్రువు అయిన అపవాది పరిపాలిస్తున్నాడు. కనికర సంపన్నుడైన మా దేవా, నీ ప్రణాళికను గ్రహించిన వారమై మీరు లేకపోతే ఈ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుందయ్యా. ఆ మొదటి కుటుంబంలోనే వాడు చిచ్చు పెట్టాడు. ఆ కుటుంబంలో సంతోషాన్ని దూరం చేశాడు, నెమ్మదిని దూరం చేశాడయ్యా. తోటంతా పరిపాలించవలసిన వారు ఆఖరికి దాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చి కుటుంబాలుగా మీ సన్నిధిలో చేరి ఉన్నాము తండ్రి. మా మధ్యలో గూడు కడుతున్న ప్రతి విధమైన అపవాది ఆలోచన ఈ ఉదయకాలంలో లయపరచి, ఎలా అయితే మేము చేతులు కలిపామో మా మనస్సులు కలిపి మా కుటుంబం పట్ల మీ చిత్తం ఏంటో
మీ ప్రణాళిక ఏంటో మేము గ్రహించిన వారమై, మేమందరము ఒక్క పని కొరకు అన్నట్టుగా ఒక ఆశయముతో, ఒక ఉద్దేశముతో జీవించినట్లు కృప దయచేయమా. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. మీ దాసు నిలబడి మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. ఏ ఒక్కరూ అనాలోచనగా కూర్చొనక ఎంతో శ్రమతో, ప్రయాసతో ఇక్కడ చేరున్నారయ్యా. వారి ప్రయాసనంతను వృధా చేసుకొనక ఆసక్తిగా నీ మాట వినటానికి మీరు కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసయ్య అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతుల దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.